నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అన్నవరంలో సత్యనారాయణ స్వామి చేసే ప్రసాదం చేయబోతున్నాం. నేను చెప్పిన కొలతలతో చేస్తే అచ్చం అన్నవరం ప్రసాదం లాగే కుదురుతుంది గైస్, అంత బాగుంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి అమ్మవారికి ఉపకు పాత్రలు కానీ గైస్. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం కాగనివ్వాలి. ఈ నెయ్యి కాగిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష తీసుకున్నాను గైస్. అది బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. వీటిని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే మనము ఒక చిన్న కప్పు నేను వేస్తున్నాను. మీరు ఏ కప్పుతో రవ్వ వేసుకుంటే అదే కప్పుతోనే అన్నీ కొలుచుకోండి. నేను ఒక చిన్న కప్పుతో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకున్నాను. అది కూడా నేను ఎర్ర గోధుమ రవ్వ వేసుకుంటున్నాను గైస్. జవ గోధుమ రవ్వ మామూలుగా మనకి దొరుకుతుంది బన్సీ రవ్వ, అది కాదు. ఇది జవ గోధుమలు. ఇది సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది. మామూలు గోధుమ రవ్వ కంటే కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని నీళ్ళను కాగనివ్వాలి. ఈ నీళ్ళు కాగేసరికి మనకి రవ్వ కూడా వేగిపోతుంది. రవ్వను మాత్రం మనం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. బాగా మంచి సువాసన వచ్చి కొంచెం రంగు మారేంత వరకు రవ్వని అంతా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా రవ్వ మొత్తము వేగిన తర్వాత మనం ఇంకొక గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా, ఆ తెల్ల కాగుతున్న నీళ్ళను ఈ రవ్వలో వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఈ రవ్వని ఆ నీళ్ళు పోసుకునేటప్పుడు మాత్రము కొంచెం పొంగినట్లుగా అవుతుంది కాబట్టి కొన్ని పోసుకోండి. ఇలా కొన్ని పోసుకుంటా అన్నీ పోసుకోవాలి. అన్నీ పోసుకొని బాగా రవ్వ ఉడికేంత వరకు ఉడకబెట్టాలి. లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి. మనం ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఉండకట్టదు, అలాగే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇది చూడండి గేస్, ఇది ఉడికిపోయింది మనకి. ఇలా ఇదంతా ఉడికిన తర్వాత దీంట్లోకి 1.5 కప్పుల బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇలా ఈ బ్రౌన్ షుగర్ వేయడం వల్ల కలర్ కూడా చాలా బాగా వస్తుంది. అచ్చం అన్నవరం ప్రసాదం లాగే ఉంటుంది కలర్ కూడా. ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యి అంత దగ్గరికి పడేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా అంత దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లోకి మనము 1 పావు టీ స్పూను యాలకుల పొడి, అలాగే కొంచెం కుంకుమ పువ్వు, అలాగే ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా పచ్చకర్పూరము ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన అన్నవరం ప్రసాదం రెడీ గైస్. అదే గైస్ గోధుమ రవ్వ హల్వా రెడీ గైస్. ఇంతే గైస్, ఎంతో సింపుల్ కదా. ఈ ప్రసాదం చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా చేయగలిగే ప్రసాదం ఇది. అలాగే నేను 365 days 365 వంటలు అనే సిరీస్ పెట్టాలని అనుకుంటున్నాను గైస్, స్టార్ట్ చేయాలని. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలపండి గైస్. దీని గురించి మీరందరూ ఫుల్ సపోర్ట్ చేస్తే కినా ఆ సిరీస్ బిగిన్ పెట్టేద్దాము. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 365 రోజులు వంటలు పెట్టేది గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ 2 గంటలు అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.